విశాఖలో జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జనసేన పార్టీలో తగిన ప్రాధాన్యత లేకపోవడంతోనే పార్టీకి రాజీనామా చేయడం జరిగిందని అనకాపల్లి పార్టీ ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్రావు స్పష్టం చేశారు. పార్టీ కొరకు పనిచేసిన వారిని గుర్తించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. పదవులతో పని లేకున్నా అధినేతను కలిసేందుకు సైతం రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి జనసేన పార్టీలో నెలకొందన్నారు. ఇద్దరు వ్యక్తుల కారణంగా తనకు జనసేన పార్టీలో విలువ తగ్గిందంటున్న పరుచూరి భాస్కర్రావుతో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలోనే చూసుకుంటే కనుక అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి జనసేన పార్టీకి మూల స్తంభం అయినటువంటి పరుచూరి భాస్కర్రావు ఈరోజు పార్టీకి రాజీనామా చేయడం కార్యకర్తల్లో తీవ్ర కలకలం అయితే రేగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి పరుచూరి భాస్కర్ గారు ఉన్నారు. అసలు ఎందుకు పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి. ప్రధానంగా అనకాపల్లి జిల్లాలో జనసేన పార్టీ ఉంది అంటే దానికి మూల కారణం మీరుగా, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ చెప్తూ ఉంటారు. అలాంటి మీరు ఈరోజు పార్టీని వీడడం గల ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? ఒకటేనండి, పార్టీలో మొట్టమొదటిసారి నాకు ఒక బీఫారం ఇచ్చే అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే తర్వాత ఆపోజిట్ నుంచి ఈ పొద్దు దాకా పార్టీలో ఈ రాష్ట్రంలో 175 కాన్స్టిట్యూన్సీలు ఎక్కడ చేయని విధంగా చేసి డెవలప్ చేశాను. అన్నింటికి సిద్ధంగా ఉన్నాను. అనుకోని పరిణామాల వల్ల టికెట్ జనసేనకే వచ్చినా వేరే నాయకులకి ఇవ్వాల్సి వచ్చింది. దానికి కూడా నేను బాధపడలేదు. నేనైతే ఆల్రెడీ వాళ్ళకి కంగ్రాచులేషన్ కూడా చెప్పి గతంలో 15 రోజుల ముందు పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టి కార్యకర్తలకు కూడా లైన్ దాటకూడదు అని చెప్పి అప్పచెప్పి వాళ్ళందరికీ ఓదార్చి నాకు పర్సనల్ పని ఉండి వెళ్ళొచ్చాను. తర్వాత విజయవాడ వెళ్ళి 16 రోజులు వెయిట్ చేశాను బాస్ని కలుద్దామని. బట్ నాకు అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఇప్పుడు కార్యకర్తలు రోజు నాకు ఫోన్ చేసి అడగడం, నాకే ఏం తెలియనప్పుడు మీకేం చెప్పాలని అలా 4 రోజులు సర్దుకొని వచ్చాను. ఇప్పుడు నన్ను నేను పోతే పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత పార్టీ ఆఫీసులో ఉన్నా లేకపోయినా నా కార్యకర్తలకు చెప్పాల్సిన బాధ్యత అయితే నాకు ఉంది. కాబట్టి ఈరోజు కార్యకర్తలు మీటింగ్ పెట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీలో జరిగే అవమానాలు, ఆ ఇబ్బందులు పడలేకే నేను పార్టీ నుంచి బయటకు రావడం జరుగుతుంది. సార్, ఉత్తరాంధ్ర జిల్లాలో అనకాపల్లి సీటు ఖచ్చితంగా నెగ్గుతుందని మొదటి నుంచి సర్వేలు కానీ లేదా ఇటు జన సైనికులు కానీ చెప్తున్నటువంటి తరుణం ఉంది. సో పార్టీ కోసం మీరు కష్టపడినటువంటి తీరు కూడా ఇటు జన సైనికుల్లో కూడా చాలా జోష్ని అయితే పెంచింది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొనతాల రామకృష్ణ గారికి మీరు రాజీనామా ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కొనతాల గారు నా ఎఫెక్ట్తో ఆయన ఏదైనా ఇబ్బంది పడాలన్న ఆలోచన అయితే నాది కాదు. ఒకటి నేను బిహేవ్ చేసే విధానాన్ని బట్టి చాలామంది నన్ను లైక్ చేస్తారు. మీరు బిహేవ్ చేసే విధానాన్ని బట్టి మీన్ని ఎంతవరకు లైక్ చేస్తారనేది మీ నిర్ణయానికి, మీ ఆలోచనలకే వదిలేస్తున్నాను. మీరు ఆలోచించాలి. కానీ ఒక పరుచూరి భాస్కర్రావు వల్ల పార్టీని నష్టం చేసే పని అయితే నేను ఎప్పుడు చేయను. నేను కష్టపడి పెంచిన చెట్టు దాన్ని నరికే అంత ఆలోచన అయితే నాకు లేదు. దానికి ఉదాహరణ నాతో పాటు ఏ ఒక్కరిని కూడా రాజీనామా చేయనీయకుండా ఆపాను. అది దాంట్లో నుంచే నా స్టైల్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన. కానీ ఆంధ్ర రాష్ట్రం 175 కాన్స్టిట్యూన్సీల్లో ఒక్క కేసు కూడా లేకుండా ఈ కాన్స్టిట్యూన్సీని రన్ చేసినానంటే నాకున్న అనుభవం మీద నేను ఈ రోజుకి ఒక 7 కుర్రోళ్ళు బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏమైందో మనకు తెలియదు. కానీ మిగతా వాళ్ళకు ఒక్కడికి కూడా ఈరోజు ఒక్క కేసు కూడా లేకుండా నడిపిన కాన్స్టిట్యూన్సీ అని ఉంటే అది అనకాపల్లి మాత్రమే అని చెప్పి ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాం. పార్టీ అధినేతను కలవడానికి అవకాశం ఇవ్వకపోవడం, పార్టీలో పడినటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల నేను రాజీనామా చేస్తున్నానంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి అనకాపల్లి జిల్లా జనసేనకు బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ మూర్తితో కన్నబాబు, విశాఖపట్నం, అనకాపల్లి నుంచి.